సంగం థియేటర్ ఎదురుగా ఉన్న సైడ్ కాలువలో ఓ ఆవు అనుకోకుండా పడిపోయిన ఘటన స్థానికుల్ని ఆందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణా చర్యలు చేపట్టారు. కాలువలో చిక్కుకున్న ఆవుని సురక్షితంగా బయటకు తీసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ సందర్భంగా 17వ వార్డు కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ మాట్లాడుతూ సకాలంలో స్పందించి ఆవుని రక్షించిన మున్సిపల్ సిబ్బందిని అభినందించారు. అలాగే రక్షణ చర్యల్లో సహకరించిన వైకే టీవీ ఛానల్ రిపోర్టర్ మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శానిటేషన్ సిబ్బంది అయిన కృష్ణ, కుంచాల పోలయ్య, మల్లారపు శ్రీను, క్రాంతి సాగర్లను ఆయన ప్రశంసించారు. అనంతరం గో సంరక్షణ సంఘం సభ్యుల సహాయంతో ఆవుని చికిత్స నిమిత్తం వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. నా పేరు చీమకుర్తి బాలకృష్ణ. 17వ సంవత్సరంగా చీరాల మున్సిపాలిటీకి పనిచేస్తున్నాను. వైకే టీవీ వారికి మరియు మా ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ సంగం థియేటర్ ఎదురు ఒక మురుగు కాలంలో ఆవు ఒకటి చాలా ఇబ్బంది పడింది. బయటికి లాగాలంటే చాలా కష్టంగా ఉంది. అలాంటి టైంలో వైకే న్యూస్ వారి సహాయంతో మన మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది మొత్తం, మరియు ఇక్కడ సైకిల్ షాపు నవాబు గారు అందరూ కలిసి చాలా కష్టపడి ఆవుని బయటికి తీసుకొచ్చారు. కాలం నుంచి చాలా ఇబ్బంది పడింది, చావు బతుకులు ఉంది ఆవు. అలాంటి ఆవుని కాపాడారు. వారందరికీ భగవంతుని ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే కమిషనర్ గారికి, డిఈ గారికి పోతే వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే జేసీబీ పంపించారు. ఆ జేసీబీలో ఆవుని ఓఏటీకి పంపించి వైద్య చికిత్స కోసం గో సంరక్షణ వాళ్ళకి కూడా ఫోన్ చేశాను. నాకు భగవంతుడి యొక్క అవకాశం ఇచ్చిన అందుకు ఎంతో సంతోషపడుతున్నాను.